హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అందరం ఇంట్లో రెగ్యులర్గా వండుకునే టమాటా పప్పు చిటికలో రెడీ అయిపోయే అరటికాయ వేపుడు చూపించబోతున్నాను. ఒక్కోసారి ఏదో ఒక వర్క్లో ఉండి టైం ఉండదు కదండి. అలాంటప్పుడు తక్కువ టైంలో ఈజీగా టేస్టీగా ఈ రెండు ఐటమ్స్ ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో దీన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఈ పప్పు ఇప్పుడు కుక్కర్లో చేయబోతున్నాం అండి. అందుకని కుక్కర్ గిన్నె తీసుకొని అందులో 2 గ్లాసులు కందిపప్పు వేసుకొని బాగా వాష్ చేసుకోండి. మీ ఇంట్లో ఎంత క్వాంటిటీ అయితే కందిపప్పు తీసుకుంటారో అంత మీరు వేసుకొని కడిగి దాన్ని ఒక అరగంట సేపు నానబెట్టి ఉంచేయండి. ఇలా పప్పు నానబెట్టడం వలన పప్పు చాలా సాఫ్ట్గా స్మూత్గా వస్తుంది. 4 టమాటాలు, 1 ఆనియన్, 3 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని నానబెట్టుకున్న కందిపప్పులో వేసేసుకోండి. కట్ చేసుకున్న ముక్కలన్నీ అందులో వేసేసుకొని 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఆయిల్ వేసుకొని మూత పెట్టేసుకొని 3-4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. ఇలా ఆయిల్ వేసుకోవటం వలన కుక్కర్లోంచి వాటర్ మీదకి పొంగకుండా ఉంటుందండి. నాలుగు విజిల్స్ తెప్పించా నేను. పప్పు చూడండి ఎంత సాఫ్ట్గా ఉడికిందో. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత కొంచెం మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసుకొని బాగా వేయించండి. ఇవి బాగా వేగిన తర్వాత కొంచెం ఇంగువ, కొంచెం కరివేపాకు వేసుకొని బాగా వేయించండి. ఈ పప్పుకి మనం పోపు ముందు వేసుకుంటున్నామండి. ఈ విధంగా ముందు వేసుకోవటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక అరగంట ముందు నిమ్మకాయ సైజంత చింతపండు నానబెట్టుకుని ఆ రసాన్ని దాంట్లో పిండుకోండి. మనం చేసుకునే పప్పు క్వాంటిటీని బట్టి ఈ చింతపండు జ్యూస్ అనేది మనం తీసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా పోపులో చింతపండు రసం పిండుకొని ఇది బాగా మరిగిన తరువాత ఉడకపెట్టుకున్న కందిపప్పుని ఇందులో వేసేసుకోండి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని దీన్ని బాగా మరిగించండి. ఈ విధంగా బాగా ఉడుకుతున్నప్పుడు కొంచెం పసుపు, టేస్ట్కి సరిపడే ఉప్పు వేసుకొని బాగా కలపండి. ఇలా ఉడుకుతున్నప్పుడే ఇందులో పచ్చి కరివేపాకు వేసుకోండి. ఇలా వేసుకోవడం వలన ఈ కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెంసేపు ఉడికిన తర్వాత రుచికి సరిపడే కారం కూడా వేసుకొని బాగా కలుపుకోండి. ఈ విధంగా పప్పు 5 నిమిషాలు మరిగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా కొత్తిమీర వేసుకోవటం వలన. ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఈ స్టేజ్లో ఉప్పు కానీ కారం కానీ సరిపోకపోతే మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఈ పప్పులో మనం పోపు ముందు వేసాం కదండి, నేను వెల్లుల్లి యాడ్ చేయలేదు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెల్లుల్లి యాడ్ చేసుకోండి. ఇంకా మనం మీద నుంచి పోపు కూడా అవసరం లేదు. సో ఇంకా మనకి పప్పు రెడీ అయిపోయింది. సో చూసారు కదండి, టమాటా పప్పు ఎంతో సింపుల్గా చేసేసుకున్నాము. చిన్న పిల్లలు కూడా చాలా బాగా తింటారండి. అంత కమ్మగా ఉంటుంది పప్పు. ఒకసారి ఈ విధంగా మీరు ట్రై చేసి చూడండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని అరటికాయ వేపుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని 3-4 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ వేడైన తర్వాత కొంచెం పచ్చిశనగపప్పు, మినప్పప్పు వేసుకొని వేయించండి. ఇవి వేగిన తర్వాత
కొంచెం ఆవాలు జీలకర్ర కూడా వేసుకొని బాగా వేయించండి. ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకొని చిటపటం అనేదాకా వేయించండి. ఇప్పుడు ముందుగానే కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని ఈ పోపులో వేసేసుకోండి. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నీళ్ళల్లో వేసి పెట్టుకోండి. అప్పుడు కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. ఇలా అరటికాయ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడే ఉప్పు వేసుకొని బాగా కలపండి. బాగా కలుపుకొని మూత పెట్టేసుకోండి. రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలపండి. మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని ఉడికించుకోండి. ఈ విధంగా ఒక 2-3 టైమ్స్ ఈ ప్రాసెస్ చేయండి. అరటికాయ ముక్క ఉడికిందా లేదా అని చెక్ చేయండి. అప్పటిదాకా ఇలా ఉడికించుకోవాలి. ఒకసారి ఉడికిన తర్వాత ఇంకా మూత పెట్టకుండా మనం కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అరటికాయ ముక్కలన్నీ వేగిన తర్వాత 1 స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోండి. కారం తినేవాళ్ళు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని బాగా కలుపుకోండి. ఈ విధంగా బాగా వేయించిన తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని మీద నుంచి వేసుకోండి. అంతేనండి, అరటికాయ వేపుడు అయిపోయింది. అరటికాయ చాలా ఫాస్ట్గా ఉడుకుతుంది. సో ఇది 10 నిమిషాల మించి ఈ వేపుడు మీకు టైం పట్టదు. చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా మీరు ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.